హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మద్దతుతో గెలవాలి, కానీ చంద్రబాబు మాత్రం ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభపెట్టి బెదిరించి గెలవాలని అనుకుంటున్నాడు. తిరుపతిలో సైకిల్ గుర్తుతో గెలిచింది కేవలం ఒకరే. వైఎస్ జగన్ వెంట నడుస్తూ ఓటు వేసేందుకు వస్తున్న అభ్యర్థుల బస్సుపై దాడి చేయడం సమంజసం కాదు. రాష్ట్రంలో నిరంకుశ నియంతృత్వ పాలన సాగుతుంది. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాం. జరుగుతున్న అరాచకాలను చేష్టలుడిగి చూస్తున్నామని ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్లని, గెలిచినటువంటి కౌన్సిలర్స్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టే కార్యక్రమాలను ప్లాన్ ఏ ప్రలోభ పెట్టాలా, ప్లాన్ బి భయపెట్టాలా, ప్లాన్ సి అంటే ఏబి రెండు ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో పార్టీకి నిక్కచ్చగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్స్ కానీ మూడో ప్లాన్ అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజున దాడులు చేసి, వాళ్ళు వస్తున్నటువంటి వాహనాలపైన దాడులు చేసి వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకువెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరును చూస్తా ఉంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటాడు. 40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. తిరుపతిలో మీకు తెలుసు, మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు? ఒక్కడు గెలిచారు. సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే. మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే. నిన్నటి వరకే ప్రలోభ పెట్టావు, భయపెట్టావు. డిప్యూటీ మేయర్గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖర్ రెడ్డి ఇంటిపైన బుల్డోజర్ తీసుకెళ్లి పగలగొట్టించావు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తూ ఉంటే ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైనం చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి శిరీష్ గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైనే దాడి చేసి ఇవాళ రాళ్లు, కర్రలు, కత్తులతో దాడులు చేస్తున్నటువంటి వైనం. బస్సులో మహిళలు ఉన్నారు, బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు. అంటే అందరిపైన కూడా దాడులు చేస్తారా? నిన్న సాయంత్రం హిందూపూర్లో కార్పొరేటర్లు ఎత్తుకుపోయారు. రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. అందుకనే మాకు అనుమానం వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థలపైన నమ్మకం లేక ఎన్నికల కమిషనర్ గారిని నిన్న కలిసాం. వారికి వివరంగా చెప్పాం, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు, నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది, నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. మా కార్పొరేట్లకి, మా కౌన్సిలర్కి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా. పోలీసులు పేరుకు మాత్రమే 144 అంటారు, 30 యాక్ట్ అంటారు, ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా, మా కార్పొరేట్లకి రక్షణ కల్పించాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి ప్రయత్నం చేయాలనే భావంతో పూర్తిగా అన్ని విషయాలపైన కూడా ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి పార్టీ పరంగా ఒక రిప్రజెంటేషన్ కూడా వారికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అయినా కూడా శ్రేష్ఠలుడికి చూస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థను కూడా నేను అడుగుతా ఉన్నా, వందలాది మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చి బస్సులపై దాడులు చేస్తూ ఉంటే
ఎందుకు మీరు కనీసం ఆపడానికి కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లా? 144 యాక్ట్ ఉంటే 30 యాక్ట్ ఉంటే అంతమంది రోడ్డుపైకి ఎట్లా రాగలిగారు? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.